నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. మనతో పాటు ఈరోజు కేవైఆర్ఎస్ నుంచి కేవైఆర్ఎస్ వ్యవస్థాపకుడు ఉమేష్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు కేవైఆర్ఎస్ అన్నది ఏంది అంటే, కేవైఆర్ఎస్ అంటే నేను ఒక క్లియర్గా అయితే నేను అంత చెప్పలేను, కానీ షార్ట్గా చెప్తాను. నో యువర్ రైట్స్ అనేసి ఎక్కడైతే తప్పులు జరుగుతాయో అక్కడికి ఈ సదరు మనిషి వెళ్ళి వాళ్ళపైన కేసులు వేసి, అరే బాబు నువ్వు చేస్తుంది తప్పురా అనేసి చెప్పి కేసు వేసి మరీ కోర్టులతో మొట్టికాయలు తినిపించి వస్తాడనమాట. సో ఉమేష్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో. సో ఆయన అడిగి తెలుసుకుందాం కేవైఆర్ఎస్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఏంటి అసలు వీళ్ళు చేసే వర్క్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేసి. ఉమేష్ జీ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగుంటుంది. సో చెప్పండి, ఈ కేవైఆర్ఎస్ ఏంటి? నేను షార్ట్ ఫామ్లో అయితే కేవైఆర్ఎస్ అని చెప్పినా లాస్ట్లో. అంటే నాకు తెలిసింది ఏంటంటే నో యువర్ రైట్స్ అనేసి. అసలు ఈ నో యువర్ రైట్స్ అనే ఆర్గనైజేషన్ ఎన్జిఓని స్థాపించాలనేసి మీకు ఎందుకు అనిపించింది? అసలు ఏంటి మీ పని ఏముంటుంది అసలు? అంటే యాక్చువల్లీ నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ని. ఈ ఆర్గనైజేషన్ స్థాపించక ముందు నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ ఉండే. నాతో పాటు చాలామందికి ఆర్టీఐ గురించి తెలియాలి, వాళ్ళకు సివిక్ ఇష్యూస్ ఎట్లా సాల్వ్ చేయాలని తెలియదు, వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే 2019లో కేవైఆర్ఎస్ అని చెప్పి, అంటే నో యువర్ రైట్స్ సొసైటీ అని చెప్పి మనం రిజిస్టర్ చేయించుకున్నాం అనమాట. సో రిజిస్టర్ చేయించిన తర్వాత పబ్లిక్ని మనము ఎవరైతే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్నారో సొసైటీలో మనం కరప్షన్ కనిపిస్తున్నది, ప్లస్ కొద్దిగా చేంజెస్ చేయాలి, మనము ఇది జరుగుతున్నది మంచిది కాదు. సో దానికోసం మన ఉద్దేశంతో వాళ్ళకు మన దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళని మనం ఆర్టీఐ ఎట్లా వేయాలో చెప్తాము. ప్లస్ కన్జ్యూమర్ ఫోరంలో ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, ఒక ఇష్యూ ఉంది, ఈ కామర్స్తో ఇష్యూ ఉంది, సో దేనికి ఈమెయిల్ పెట్టి ఈమెయిల్లో ఎలా రాయాలి అని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలా అని మనం 2019లో స్టార్ట్ చేసాం అనమాట. సో ఏంటి అంటే, ఒక కేసులు ఇవన్నీ వేయాలి అంటే, ఆర్టీఐ వేయాలి అంటే దానికి ఏమైనా చదువుకొని ఉండాలా, లేకపోతే దాని గురించి ఎన్జిఓ కంపల్సరీ ఒక ఎన్జిఓ నుంచే వేయాలా, లేకపోతే సదరు ఒక సాధారణ మనిషి కూడా వాళ్ళకి జరిగిన ఏదైతే అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైతే ఉంటుందో దానిపైన ఆర్టీఐ వేయవచ్చా? వేయచ్చు. ఆర్టీఐ అనే దానికి ఇప్పుడు మనకు చదువు రాకున్నా కూడా మనం ఏదైనా డిపార్ట్మెంట్లో వెళ్ళి నాకు రాయడం రాదు అంటే అక్కడ ఉన్న కన్సర్న్ పిఐఓ అతనే రాయాలి ఆర్టీఐ. ఆ ప్రొవిజన్ కూడా మొత్తం ఆర్టీఐ యాక్ట్లో మనకు మెన్షన్ చేసి ఉందన్నమాట. మనకు ఇప్పుడు ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్కి చదువు రాయడం రాదు అంటే ఆ అప్లికెంట్ అక్కడికి వెళ్ళి పిఐఓ కలిసి నాకు ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్తే అతను రాయాలి. ఒకవేళ అతను బిలో పవర్టీ లైన్ కాకుంటే 10 రూపీస్ పే చేయాలి. ఒకవేళ బిలో పవర్టీ లైన్ ఉంటే అతను అది కూడా ఫ్రీ, అతనికి ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దీనికోసం ఏంటంటే పెద్దగా ఇప్పుడు చాలామంది ఆర్టీఐ ఎందుకు వేస్తారు అంటే మన గవర్నమెంట్లో జరుగుతున్న విషయాలు తెలియట్లేదు, సరిగ్గా జియోలు కూడా సరిగ్గా పెట్టట్లేదు వెబ్సైట్లో, ప్లస్ ఏదైనా కావాలి ఇన్ఫర్మేషన్ దీని ప్రొసీజర్ ఏంటో కూడా తెలియట్లేదు. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఒక కంప్లైంట్ ఇస్తాము, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది నెలైనా 2 నెలలైనా మనకు అది దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలంటే ఒక ఆర్టీఐ వేసి ఓ 30 డేస్లో ఆ పిఓ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది అనమాట. రిప్లైస్ అనేవి కంపల్సరీ వస్తాయి అంటే మ్యాక్సిమం వస్తాయి. రాని పక్షంలో మనము 2 ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఒక డైరెక్ట్గా మనము కంప్లైంట్ ఇచ్చి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సదరు పిఓ పైన, లేకుంటే మనము ఫస్ట్ అపీల్ వెళ్ళొచ్చు. ఫస్ట్ అపీల్ అంటే అదే డిపార్ట్మెంట్లో కొద్దిగా హయ్యర్ పొజిషన్లో ఉంటారనమాట. అక్కడ మనం ఏంటంటే మనము అది కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే హియరింగ్ టైప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం హియరింగ్ అంటే ఆ పిఓని పిలుస్తారు, మనల్ని పిలుస్తారు, అడుగుతారు అనమాట మీరు వేసిన అప్లికేషన్లో ఆన్సర్స్ వచ్చాయా లేవా అన్నది. రాలేదు అంటే ఆ పిఓకి ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఒకవేళ ఫస్ట్ అప్పీల్లో కూడా కాలేదు అంటే సెకండ్ అప్పీల్ మనం వెళ్తాం. సెకండ్ అప్పీల్ వెళ్ళినప్పుడు మనము సెకండ్ అప్పీల్లో మనం పిఓ మీద 25,000 ఫైన్ వరకు వేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో పర్ డే ఇంత అమౌంట్ అని ఉంటుంది ఫైన్. సో అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. పెండింగ్లో చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ఒక మనిషి తనకు జరిగిన అన్యాయం పైన ఆర్టీఐ వేయాలి అంటే సిస్టమ్ ముందర కూర్చొని వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి వేయొచ్చా, లేకపోతే ఏదైనా ఆఫీస్ ఏమైనా ఉంటుందా? అంటే ఆర్టీఐ అనేది మనకు ప్రతి డిపార్ట్మెంట్లో ఒక సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అంటే ఆర్టీఐ, ఏపీఐఓ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని, ఫస్ట్ అప్లైట్ అథారిటీ అని చెప్పి ఈ 3 ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా రాసి ఉండాలి గోడ పైన. సో ఇప్పుడు మనము ఆర్టీఐ వేస్తాం, ఆర్టీఐ ఎవరైనా వేయొచ్చు. మన తెలంగాణలో ఏంటంటే వెబ్సైట్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు వేరే స్టేట్లలో మనం ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్తే మహారాష్ట్ర ఇంట్లో కూర్చొని మనం ఆన్లైన్లో వేయొచ్చు. అలా కాదు, మనం సెంట్రల్ అంటే సెంట్రల్ డిపార్ట్మెంట్లో కూడా మనము సెంట్రల్ కూడా ఆన్లైన్లో వేయొచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది. కానీ మన తెలంగాణకు వచ్చే వరకు ఏమైందంటే అది వెబ్సైట్ అనేది అండర్ వర్కింగ్ ఉందో లేదా ఏందో కానీ అది మనకు సరిగా యాక్సెసిబుల్ ఉండదు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే త్రూ రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు.
లేదా స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ వెళ్ళి మీరు ఇన్వాల్వ్ ఇచ్చేసి మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఎవరైనా వెయ్యొచ్చు, దీనికి ప్రత్యేకంగా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఏ ఇన్ఫర్మేషన్ అడగాలో అడగొద్దు అనేది తెలుసుకుంటే చాలు. మీరు ఏం చేస్తుంటారో అసలు ఎందుకు అనిపించింది ఇలాంటి ఆర్టీఐ యాక్టివిస్ట్గా మీరు నిలబడాలి అనేసి? అంటే 10 మందికి ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటి గురించి వాయిస్ రేజ్ చేయాలనేసి ఎందుకు అనిపించింది? అంటే మీరేం చేస్తుంటారు ఫస్ట్? నేను జాబ్ చేస్తుంటాను, కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను. అంటే నేను కూడా ఒకప్పుడు బాధితున్నాయి అనమాట. నేను ఒక హోటల్ పైన కంప్లైంట్ ఇచ్చాను 2014లో, ప్యారడైజ్ హోటల్ పైన. సో అప్పుడు మీకు తెలుసా? అంటే నాకు ఆర్టీఐ గురించి తెలియదు. ఆర్టీఐ ఉందని తెలుసు కానీ ఆర్టీఐ ఎట్లా ఫైల్ చేయాలో తెలియదు. సో నేను కంప్లైంట్ ఇచ్చాను ఎంఆర్పి పైన అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే యాక్షన్ తీసుకున్నారు. నేను మళ్ళీ వెళ్ళి అడిగాను ఎంత తీసుకున్నారు అంటే మేము చూపెట్టాము అన్నారు. నేను గట్టి ప్రెజర్ చేస్తే వాళ్ళు చూపించారు 20,000 ఫైన్ వేసిన అని చూపించారు. 20,000 2014 మినిమం మాక్సిమం అనేది ఉంటుందా? అంటే మాక్సిమం అనేది ఉంటుంది, మినిమం అనేది ఏమి ఉండదు. మాక్సిమం అంటే ఇప్పుడు 2,000 వేయొచ్చు, 3,000 వేయొచ్చు, 25,000 దాకా వేయొచ్చు. వాళ్ళ అట్లానే ఉంటుంది లిమిట్. మాక్సిమమే ఉంది మనకి. పెనాల్టీస్ అనే మాక్సిమం పెనాల్టీస్ అనే మెన్షన్ చేసి ఉంది లాలో. సో అప్పుడు నేను అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా అడిగాను ఆర్టీఐ ఎట్లా ఫైల్ చేయాలో. వాళ్ళు నాకు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. నీకు ఎందుకులే, ఏం కాదులే, అట్లా అని చెప్పారు, దాటివేశారు. నాకేమనిపించింది, నాకు చాలా కోపం అనిపించింది. అరే ఒక ఆర్టీఐ చెప్పడానికి ఇంతగానం ఎందుకు అవుతున్నాను. సో ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 hours నేను సిస్టమ్ మీద కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ చూసి ఆర్టీఐ యాక్ట్ చదివి అప్పుడు నేను నా అంతగా నేను ఫైల్ చేశాను. అప్పుడు ఫైల్ చేసినప్పుడు ఫస్ట్ నాకు రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ నుండే, మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి నాకు వచ్చింది, ఇంత ఫైన్ వేసాము ఇట్లా అని చెప్పి. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఫైల్ చేయడము ఆర్టీఐ అనేది. నాకు కూడా ఉన్న అడుగుతారు, అన్న ఇది ఎట్లా వేయాలి అంటే నేను వాళ్ళకి చెప్తాను, నన్ను డ్రాఫ్ట్ ఉంటే డ్రాఫ్ట్ ఇచ్చేస్తాను, చూడు బాబు ఇట్లా నీకు ఏమేమి క్వశ్చన్స్ కావాలో రాసుకో, నాకు ఫైనల్ పంపు, నీకు ఏమైనా ఉంటే ఎడిట్ చేసి పంపిస్తాను అని చెప్పి. సో అలా అందరికీ ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతోనే నేను ఆర్టీఐ దీనిపైన ఫోకస్ ఎక్కువ చేస్తాను అనమాట. మొత్తం ఠాగూర్ సినిమా చూపించేస్తున్నారు మీరు. అంటే మనము ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఇన్సిడెంట్, మనం ఫ్యామిలీతో వెళ్తాము, రెస్టారెంట్లో ఉంటాము, బాటిల్ చూస్తే 20 రూపాయలు ఉంటుంది, వాడు 40 రూపాయలు వేస్తాడు. మనం అడుగుదామంటే ఫ్యామిలీ ముందు ఏం అడుగుతామని చెప్పి వెనకపోతాం. కానీ అది ఎందుకు, మనం ఆల్రెడీ మన ఫుడ్కి పే చేస్తున్నాం, అతనికి సర్వీస్ జిఎస్టీ కూడా పే చేస్తున్నాం మనం. బట్ స్టిల్ మళ్ళీ మనం ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా? అలా ఫోర్స్ఫుల్ అంటే హోటల్స్ అన్నవి మినిమం వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి, బేసిక్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాటర్ బాటిల్ కాకుండా కస్టమర్స్కి వచ్చిన వాళ్ళకు బేసిక్ పోర్టబుల్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. తాగునీరు అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అలా చేయని పక్షం కూడా అది కూడా వైలేషన్ అవుతుంది. సో మీలాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఈరోజు కేసు వేసిండ్రు కాబట్టి ఎక్కడైనా కూడా ఏ హోటల్స్లో అయినా కూడా దానిపైన ఎంఆర్పి ఎంత ఉంటే అంతే వేస్తున్నారు. ఈ మధ్య ఉంటే 20K. ఈ మధ్య ఏమైందంటే మేము చాలా హోటల్స్లో కంప్లైంట్ ఇచ్చాము, చాలా మాల్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. టోటల్ ఎన్ని కేసులు ఇచ్చి ఉంటారు మీరు? అంటే అంత టోటల్ అంటే చాలానే ఉంటుంది. బట్ అంటే ఎంత ఒక లెక్క అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిమార్ట్ షోరూమ్స్ ఉన్నాయి కదా, డిమార్ట్ మాల్స్, మేము యాక్చువల్లీ కొద్దిగా వైలేషన్స్ చూసామన్నమాట డిమార్ట్లో. సో అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చి బుక్ చేపిస్తే దగ్గర 65 కేసెస్ ఓన్లీ హైదరాబాద్ బుక్ అయినాయి. ఓన్లీ డిమార్ట్, ఓన్లీ తెలంగాణ డిమార్ట్లో. ఓకే. ప్లస్ మేము ఆంధ్రాలో కూడా బుక్ చేయించాము. ఆంధ్రాలో 30 కేసులు బుక్ అయినాయి, మహారాష్ట్రలో 12 కేసులు బుక్ అయినాయి డిమార్ట్ పైన. సో ఇలా పర్టికులర్గా మేము కేసు కౌంటర్ జరిగిన ప్రాబ్లం ఏంటి అసలు? అంటే ప్రాబ్లం ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఒక X% అనుకోండి, ఎంఆర్పి డిసైడ్ చేసేది X% డిసైడ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే డిమార్ట్ వాళ్ళు వాళ్ళ దగ్గర బల్క్లో తీసుకొని ఆ Xని తీసేసి వీళ్ళ ఎంఆర్పి అటాచ్ చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు 200 రూపీస్కి కొంటారు, కొని 200 రూపీస్ ఎంఆర్పి అని పెడతారు, డిస్కౌంట్ 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఇతనికి 50 రూపీస్ అది ఆల్రెడీ మార్జిన్ ఉంది, బల్క్లో కొంటారు కాబట్టి అతనికి ఆల్రెడీ ఇంకా తక్కువ దొరుకుతుంది. సో ఇట్లా చాలా జరిగినాయి అనమాట. ఇప్పుడు చాలా మటుకు తగ్గినాయి. సో ఇప్పటికీ ఉందంటారా అలాంటిది అక్కడ? అంటే అక్కడ అలాంటివి లేకపోవచ్చు, బట్ వెయిట్స్ అండ్ మేజర్స్ ప్రాబ్లం అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ప్లస్ అది ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అమ్మినట్టు, సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు మనకు వస్తూనే ఉన్నాయి కంప్లైంట్స్ దీని గురించి. సో ఇవే కాకుండా ఇంకా ఎన్ని కేసెస్ ఫైల్ చేశారు? అండ్ ఈ ఐమాక్స్ థియేటర్ పైన కూడా కేసు వేసింది మీరే అనుకుంటా, పార్కింగ్ విషయంలో. 2019లో ఏమైందంటే నేను వెళ్ళిండే ఐమాక్స్ థియేటర్కి మూవీ చూడడానికి వెళ్ళిండే. అయితే ఎదురుగా పార్కింగ్ ఉందని చెప్పారు ఐమాక్స్ థియేటర్ ఎదురుగా. అవును, ఒకప్పుడు ఉండేది. సో అక్కడికి వెళ్ళి నేను పార్క్ చేశాను, మూవీ చూశాను, వెళ్ళిపోయేటప్పుడు 20 రూపీస్ ఇవ్వమని చెప్పారు. నాకు 20 రూపీస్ ఎందుకు బాబు, నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నా కదా ఎట్లా అని చెప్తే లేలే ఇవ్వాలి అని చెప్పారు. ఆ ప్లేస్ ఎవరిది? ఆ ప్లేస్ యాక్చువల్లీ వీళ్ళు లీజ్ తీసుకున్నారని చెప్పి తెలిసింది ఐమాక్స్ వాళ్ళు.
సో నేను అది తీసుకొని నేను ఏం చేశానంటే నేను హెచ్ఎండిఏ వాళ్ళ కిందికి వస్తుంది, యాక్చువల్ జిహెచ్ఎంసీ కిందికి రాకుండా హెచ్ఎండిఏ వాళ్ళకి వస్తుంది. హెచ్ఎండిఏ వాళ్ళకి ఆర్టీఏలో అడిగాను అనమాట, డీటెయిల్గా కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చి నేను నా కంప్లైంట్ పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, అది ఎవరు, ఆ డీలర్ ఎవరు, కాంట్రాక్టర్ ఎవరు, ఎట్లా అని అడిగితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట, మేము ఇప్పటి నుంచి అది ఫ్రీగా చేసేసినాము అని చెప్పి. బీ సైడ్ అంటే ఐమాక్స్ థియేటర్ పక్కన దాని ఎదురుగా ఏదైతే ఉందో ప్లేస్, ఆ పార్కింగ్ అనేది ఫ్రీగా చేసామని చెప్పి మనకు రిప్లై ఇచ్చారు. థియేటర్ కింద కూడా ప్లేస్ ఉంటుంది పార్కింగ్ కి. అవును, అంటే సరిపడా ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఎదురుగా పెట్టుకోవడానికి ఇట్లా అనమాట. యాక్చువల్ అయితే పార్కింగ్ ఎంత సరిపడా ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళు ఒకప్పుడు ముందుకు పంపించేవాళ్ళు, అంటే ఆపోజిట్ సైడ్ లో ఏదైతే పార్కింగ్ ఉందో అక్కడ పార్క్ చేసుకోమని చెప్పేవాళ్ళు. అవును, సో ఇది బిజినెస్ అక్కడ బిజినెస్ అంటే ఎందుకంటే మా దగ్గర ఫుల్ అయిపోయింది, సో మీరు ఎదురుగా పెట్టుకోండి, మీరు ఎదురుగా పే చేసేసుకోండి అని చెప్పి. అంటే వీళ్ళకు వాళ్ళకి టైఅప్ ఉంటుంది. మనకి ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర అసలు నేను నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఐమాక్స్ అన్నప్పుడు నేను నీ దగ్గరకు వస్తాం, నువ్వు పార్కింగ్ ప్రొవైడ్ చేయాలి ఫ్రీగా. నేను ఎందుకంటే టికెట్ కొనుక్కొని వస్తున్నాను, కానీ మీరేం చేస్తున్నారు, మీరు ఎదురుగా పంపించేస్తున్నారు, లేకపోతే పక్కన పెట్టేసుకోమంటున్నారు, వానికి వరకు కాంట్రాక్టర్ అంటున్నారు, 20 రూపీస్ వాంతో కట్ చేయించుకుంటున్నారు. సో ఇదేంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ఫ్రాడ్ అన్నట్టు. సో అది హెచ్ఎండిఏ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి మనం ఆర్టీఏ వేసినందుకు అది ఫ్రీ అయిపోయింది 2019. సో ఈ ఫ్రీ పార్కింగ్ ఇప్పుడు మాల్స్లో కూడా చెల్లుతుందా, లేకపోతే మాల్స్లో ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి? అంటే మనకి ఇప్పుడు రూల్స్ అంటే ఏముందంటే మాల్స్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్ ఇట్లా ఏమనుందంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనకు ఫ్రీగా ఉంటుంది. మీరు షాపింగ్ చేసినా చేయకున్నా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షాపింగ్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి పార్కింగ్. దాని తర్వాత సపోజ్ ఇప్పుడు పార్కింగ్ ఫీజు వచ్చేసి 20 రూపీస్ ఉంది బైక్కి, మీరు ఒక వాటర్ బాటిల్ కొన్నారు 20 రూపీస్ది, లేదా దానికన్నా ఎక్కువ కొన్నారు, ఇఫ్ యూ షో దట్ రిసిప్ట్, అంటే మీరు ఆ రిసిప్ట్ చూపెట్టారంటే మీకు పార్కింగ్ టికెట్ కన్నా ఎక్కువ ఎంతైనా అప్పుడు మీరు చూపెడితే మీకు తీసుకోవద్దు. ఓకే, అంటే ఇప్పటికీ పార్కింగ్ టికెట్ తీసుకున్నా కూడా సో దానికన్నా ఎక్కువ చార్జెస్ తో మనం ఏమైనా కొనుక్కున్నా కూడా, అంటే ఒక పెన్ అక్కడ కొనుక్కున్నా కూడా 40 రూపీస్కి సంబంధించిన పెన్, సో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. రీసెంట్ గా నేను సిటీసీ కూడా వెళ్ళిండే, సికింద్రాబాద్ సిటీసీలో నేను కంప్యూటర్ బజార్, నేను కంప్యూటర్ నాది బ్యాటరీ చేంజ్ చేయించాను, ల్యాప్టాప్ బ్యాటరీ కోసం వెళ్ళిండే చేయించాను. నేను 2000 చేంజ్ ఎంతో బిల్ అయింది నాకు, అవి ఇవి కొనుక్కునేవాడు. నాకు 20 రూపీస్ అడిగిండు అతను, లేదు పెట్టాలి. నేను బాబు ఆల్రెడీ చేశాను కదా, నీ 20 రూపీస్ బైక్ నేను చేసింది 2000 బిల్ చేసిన, అయినా కూడా నువ్వు మళ్ళీ 20 రూపీస్ అడుగుతున్నావు ఏంటి అంటే లేలే అని. సరే అని చెప్పి నేను ఈవీడిఎం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామన్నమాట. ఈవీడిఎం అనేది మన జిహెచ్ఎంసీలో ఒక వింగ్, సో వాళ్ళే చూసుకుంటారు పార్కింగ్ కానివ్వండి, డిఆర్ఎఫ్ అంతా. కాకపోతే వీళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే పార్కింగ్ లీజ్ వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇదంతా నడిపించుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని, అంటే బిల్డింగ్ వాళ్ళకి సంబంధం లేదు అక్కడ పార్కింగ్తోని అనేసి చెప్పుకుంటారు. ఇప్పుడు మీ బిల్డింగ్లో ఉన్న ఇప్పుడు కమర్షియల్ స్పేస్ ఉన్నప్పుడు కూడా ఆ పర్మిషన్ అనేది జిహెచ్ఎంసీ వాళ్ళే ఇస్తారు. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. మనం బిల్డింగ్ ఎవరిది లేకున్నా కాంట్రాక్ట్ ఉన్నా కూడా ఆ పర్మిషన్ ప్రకారమే నడుచుకోవాలి, జియో ప్రకారమే నడుచుకోవాలి. జియోకి ఉల్లంఘించినప్పుడు కంపల్సరీ పెనాల్టీ అనేది పడుతుంది. అది మీ ఇష్టం, అది మీరు తీసుకోవాలా వద్దా అనేది, కాంట్రాక్ట్ తీసుకోవాలని మీ పైన ఉంటుంది. కానీ కస్టమరు ఒకవేళ మీకు మోర్ దెన్ పార్కింగ్ ఫీజ్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేసి పడి ఉంటే కంపల్సరీ మీరు ఫ్రీగా ఇవ్వాలి. ఇది చాలా మంది తెలియకుండా ఏమైపోతుంది, పార్క్ చేసేస్తారు, రాగానే బిల్ చూపెట్టిన కూడా తీసుకోరు, లేక కొంతమంది బిల్ కూడా చూపించారు. సో దానివల్ల ఏంటి, వాళ్ళు మోసపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు సిటీస్ లాంటి సెంటర్స్లో లేకపోతే ఇంకెక్కడైనా బయట వాళ్ళు పార్కింగ్ టికెట్ తీసుకున్నా కూడా దానికన్నా ఎక్కువ ఏదన్నా అక్కడ కమోడిటీ కొనుక్కుంటే వాళ్ళకు టికెట్ అన్నది ఉండదు. ఎందుకు ఇట్లా పెట్టిర్రంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పోయేటప్పుడు కాలం పెట్టేసి వెళ్ళిపోతాం, 5-6 గంటలు రోజు ఫ్రీగా అంటే పెట్టేస్తాం. సో దీన్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి అట్లా గవర్నమెంట్ అట్లా తీసుకొని వచ్చింది అనమాట, హాఫ్ అన్ అవర్. అందుకే టెంపుల్స్, అంటే టెంపుల్స్లో కూడా ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్, తల్లి టెంపులే తీసుకుందాం మనము, పెద్దమ్మ టెంపుల్ తీసుకున్నా కూడా, లేకపోతే హైదరాబాద్లో ఏ టెంపుల్ తీసుకున్నా కూడా, తెలంగాణలో మన రాష్ట్రాల్లో ఏ టెంపుల్స్ తీసుకున్నా కూడా ఆ టెంపుల్స్లో కూడా పార్కింగ్ అన్నది ఒక రుసుము అన్నది కంపల్సరీ ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు మనకు జియో ఇష్యూ చేసింది, MAUD వాళ్ళు ఇష్యూ చేసారు అన్నమాట, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇష్యూ చేసారు. అయితే ఇది అనేది మన రూరల్ ఏరియాకి అప్లికేబుల్ కాదు, రూరల్ ఏరియాకి అప్లికేబుల్ కాదు, అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెంపుల్స్ అంటారు, టెంపుల్స్ కూడా మీరు ఏమైనా మోర్ దెన్ పార్కింగ్ చేసుకుంటే కంపల్సరీ అది కూడా కావాలి, అందులో రావాలి యాక్చువల్లీ. బట్ ఏంటంటే సరిగా యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట, జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే టెంపుల్స్ అనే షాపింగ్ మాల్ కాదు కదా అన్నట్టు వాళ్ళు అలా చూస్తున్నారు, అదనమాట. సో టెంపుల్స్ వాటిపైన ఇంకా జరగలేదు, కానీ యాక్చువల్గా తీసుకోవద్దు, నన్ను అడిగితే తీసుకోవద్దు. ఎందుకంటే
వచ్చిన వాడు అవి ఇవి అర్చన కానివ్వండి అవి కానీ ప్రసాదాలు కానీ తీసుకునే ఉంటాడు. అవును. తీసుకున్నప్పుడు అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు పార్కింగ్కి సపరేట్గా పే చేయాలి అలా అన్నట్టు. సో దీనిపైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఇన్ని కేసులు వేస్తుంటారు, ఇన్నిసార్లు మీరు కోర్టు మెట్లు కూడా మీరు వాళ్ళతో పాటు ఎక్కుతూ ఉంటారు అనుకుంటా. ఓకే. సో మీ పైన ఎప్పుడైనా అటాక్స్ లాంటివి జరగలేదా? అంటే అటాక్స్ అంటే జరగలేదు కానీ కాల్స్ వస్తూ ఉంటాయి మాకు. ఎందుకంటే థ్రెటనింగ్ కాల్స్ కూడా థ్రెటనింగ్ కాల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా, ప్రాబ్లం లేదు, అవి వస్తూనే ఉంటాయి, మనం పట్టించుకోము. అంటే దానికి మనము ఇప్పుడు ఇంతకుముందు హోర్డింగ్స్ పైన కంప్లైంట్ ఇచ్చినాం అనమాట చాలాసార్లు. అయితే ఆ హోర్డింగ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు రుమాన్ హోటల్ అని చెప్పి టోలీ చౌకీలో ఉంది, రుమాన్ హోటల్ అని, వాళ్ళదే 5-6 బ్రాంచెస్ ఉంటే నాకు ఎవరో పంపిస్తారు. చాలా మంది ఏంటంటే వాళ్ళు పంపించినవి వాళ్ళు చేయలేక భయంకి వాళ్ళు నాకు పంపిస్తుంటారు, నాకంటే మా గ్రూప్లో పెడుతుంటారు, నో యువర్ రైట్స్ ఎన్జిఓ గ్రూప్లో పెడుతుంటారు. సో మనం ఏం చేస్తామంటే అధికారుల దృష్టికి తీసుకొని పోతాం అనమాట. ఇక అలాంటి టైంలో మనకు కాల్ వచ్చింది, అట్టెట్లా కంప్లైంట్ ఇస్తావు, 4 లక్షలు ఫైన్ పడ్డది మాకు, అది ఇది అంటే మనం చేసిర్రు మాకు చేస్తూ అయితేనే ఉంటాయి. బట్ అంత ఎక్కువ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, బాబు చూడు నాకు 100 ఇష్యూస్ వస్తూ ఉంటాయి, నీ పర్టికులర్గా నేను టార్గెట్ చేయడం నాకు ఏముండదు, ఎక్కడైతే ఇట్లా ఇర్రెగ్యులారిటీ ఉంటుందో అక్కడ మేము కంప్లైంట్ ఇస్తాం, నాకు నీ ముఖం తెలియదు, నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం చేసుకున్నాను. ఇంకొంతమంది ఏంటంటే చూసుకుంటా అది ఇది అంటారు. మనం అంతా ఎక్కువ సీరియస్ మాట్లాడతారు కానీ మనం అంతా పట్టించుకోము, సరే భయ అది కర్రలే అని చెప్పేస్తాం. మరి అట్లా ఎవరైనా గట్టిగా బెదిరించింది ఏమైనా? బెదిరించిందంటే గొడవ అయ్యింది ఫేస్ టు ఫేస్. పారడైజ్ పైన కేసు వేసినా అన్నారు, రుమాన్ హోటల్ అన్నారు, మామూలు కాదు ఇవన్నీ, అంటే ఒక వర్గపు చేతుల్లో ఉన్న బిజినెస్లు ఇవి. సో వాళ్ళ పుట్టలో మీరు వేలు పెడితే ఎంత గట్టిగా రియాక్షన్ ఉంటుంది? అంటే అట్లా అన్నట్టు మనకేం రాలేదు, మనకు వచ్చినా కూడా ఇప్పుడు మీరు లీగల్లీ వెళ్ళినారు కాబట్టి. నేను లీగల్గానే వెళ్తాను, ఏ చిన్న ప్రొసీజర్ అయినా సరే విత్ లీగల్టీనే వెళ్తాను. నేను ఎప్పుడు ఇల్లీగల్గా ఏ పనులు చేయనియను కూడా. నేను ఏది ఉన్నా విత్ ఫామ్ లీగల్గా పెడతాను. ఈ అఫీషియల్ తీసుకోకుంటే వాళ్ళ హయ్యర్ అఫీషియల్కి వెళ్తాను, లేకుంటే ఇట్లా చేయాలో అట్లా వెళ్తాను, కానీ అన్ని లీగల్ ప్రొసీజరే ఫాలో అవుతాను నేను. నా కంప్లైంట్స్ వల్ల ఎక్కడ మీకు ఇల్లీగాలిటీ అనేది ఉండదు, ఏదైనా సరే లీగల్గానే వెళ్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లా గొడవ అయిందా అంటే, ఇప్పుడు మా ఇంటికాడ మున్సిపాలిటీ దమ్మాయి కూడా మున్సిపాలిటీ వస్తుంది, మనకేమైందంటే చెత్త కాలుస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళే చెత్త కాలుస్తున్నారు. అది ఎంత పెద్ద నేరం అది. మనము చెత్త కాలుస్తే ఎంత డేంజరస్ గ్యాసెస్ అనేవి వస్తాయి, స్మోక్ వస్తుంది, ఆస్తమా పేషెంట్లు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే సిటీ ఏరియాలో చెత్త కాల్చొద్దు. సిటీ ఏరియా కాదు, అసలు కాల్చే అధికారమే లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కాల్చే అధికారం లేదు. చెత్తనెత్తి తీసుకొని వెళ్ళి మీరు డంపింగ్ అని పంపించేసేయాలి. మీరు సపరేట్ చేసుకోవాలి, అవన్నీ వెట్ డ్రై చేసుకొని మీరు పంపించేసేయాలి. ఎవరికి కాల్చే అధికారం ఎవరికి లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళకి లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి కూడా లేదు. దీనిపైన నేను స్టార్టింగ్లో అక్కడే నేను దమ్మగూడలో షిఫ్ట్ అయ్యిండే, అక్కడ అయినప్పుడు చాలా గొడవ అయిందనమాట. వద్దు అంటే ఎందుకు కాలుస్తారు మీరు, మా అపార్ట్మెంట్ ఎదురుగానే కాల్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎందుకు కాలుస్తారు అంటే కూడా వినకపోయేవాళ్ళు. ఇక వీడియో తీసి అట్లా నేను కమిషనర్ కంప్లైంట్ పెట్టినా అనమాట. అప్పుడున్న కమిషనర్ పెడితే ఆ కమిషనర్ శానిటేషన్ తిట్టి పంపించి మళ్ళీ వచ్చిండు, అతను వచ్చి పిలిచిండు నన్ను, ఇంట్లోకి పిలిచిండు. నువ్వు పెద్ద అదనుకుంటున్నావా, నువ్వు నియాసంలో చాలా మందిని చూసా నేను, అది ఇది అట్లా అయ్యింది. అయితే నేను సరే మంచిది చూసినావు కదా భయ్, నియాసంలో నా సొంత చూసినావు కదా, నువ్వు చూసుకో, నేను పోయి కమిషనర్ దగ్గర పెడతా, కలెక్టర్ దగ్గర పెడతాను. ఇప్పుడు మనం ఏంటంటే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాం అనమాట. కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ ఏం చేసినట్టే అతనికి మెమో ఇచ్చి వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేసిండు, ఒక 2-3 months ట్రాన్స్ఫర్ చేసిండు. మళ్ళీ వచ్చిండు, మళ్ళీ మనం కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వేరే దగ్గర పంపించేసాం అనమాట. ఎందుకంటే కాలవద్దు, ఎవరైనా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కూడా కాలవద్దు మనకు. చెత్త ఆకులు అంటారు, అదంటారు, చెత్త కాదు. దానివల్ల చాలా ఎన్వైరన్మెంట్కి చాలా డ్యామేజ్ అయిపోతుంది, మనకు కనిపించేది కానీ చాలా డ్యామేజ్ అవుతుంది. మీరు చేసిన పనులు బాగానే ఉన్నాయి, కానీ 20 రూపీస్ వాటర్ బాటిల్ని ఇప్పుడు 20 రూపీస్కి చాలా చోట్ల అమ్ముతున్నారు. బట్ థియేటర్స్లో ఇప్పుడు ఏం చేశారంటే 20 రూపీస్ బాటిల్స్ కాకుండా 60 రూపీసో 80 రూపీస్కో సంబంధించిన బ్రాండెడ్ కొన్ని బాటిల్స్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడే తయారు చేసుకుంటారు. అండ్ దానిపైన మనం చూసుకున్నా కూడా సదరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐమాక్స్ పీవీఆర్ఓ ఉంది, సో ఆ సంస్థ వాళ్ళే తయారు చేస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ అలా వాళ్ళు అంత చార్జ్ చేయవచ్చా? అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేసిండో అతనికి అధికారం ఉంటుంది, ఎంత అధికారం. అతను 20 రూపాయలది 100 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు, ఎంతనో పెట్టుకో, అతని ఇష్టం అది. ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ బాటిల్ అంటున్నారు కాబట్టి, వాటర్ బాటిల్ కూడా వాటర్ కూడా మనకు అనేది ఒక TDS లెవెల్ అని ఉంటుంది, టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్ అని ఉంటుంది. ఇప్పుడు మనకు అది 50 బిలో ఉందంటే అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఇప్పుడు మనకు RO వాటర్ అని ఉంటుంది, బయట అమ్ముతారు RO వాటర్ అని చెప్పి. ఇప్పుడు మా దగ్గర కూడా చాలా, మన సిటీ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో చూసుకుంటే ఎక్కడ చూసినా మీకు 10 రూపాయలు 15 రూపాయలకు 20 రూపీస్ క్యాన్ బాటిల్ అమ్ముతారు. ఆ క్యాన్ బాటిల్ కొంటారు, చాలా మంది కొంటారు, అరే ప్యూరిఫైడ్ అని చెప్పి.
అదొక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే మనము తాగడానికి ఫిట్ ఉంటుంది. మీరు టీడీఎస్ మషిన్ కొనుక్కోండి, కొనుక్కొని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు బిలో 50 ఉందంటే యూఆర్ అన్ఫిట్, మీరు తాగడానికి రాదు. కానీ చాలామందికి తెలియదు అది. మేము ఆరో వాటర్ తాగుతున్నాము, మాకు అంత అసలు ఆరో అంటేనే మనకు మినరల్స్ అన్నీ ఎగిరిపోతాయి. మీరు నెట్లో కూడా చూసుకోండి, అసలు ఆరో అనేది బ్యాన్ ఉంది. అసలు ఉట్టి ఆరో అంటే బ్యాన్ ఉంది. దాంతోపాటు వాళ్ళు యాడ్ చేయాలన్నమాట, మినరల్స్ యాడ్, ఇంత మినరల్స్ అని పర్సెంటేజ్ అని మినరల్స్ ఉంటుంది. సో ఇది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే కొన్ని తాగేస్తుంటారు. ఇవి మీరు అన్నమాట వాటర్ బాటిల్ అంటున్నారు కదా, మనం ఏం చేయాలంటే వాటర్ బాటిల్ కొనుక్కొని దాని టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ బిలో తక్కువ ఉందనుకోండి, ఎట్లన్నా ఉన్నారు, వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు సీజ్ చేసేస్తారు అది. సో అలా చేసుకోవచ్చు. సినిమా థియేటర్స్లో అంటే మల్టీప్లెక్స్లో కాకుండా చిన్న సినిమా థియేటర్స్లో లేకపోతే బస్ స్టాండుల్లో నార్మల్గా మనం బిస్లరీ బాటిల్స్ చూస్తాం, బ్యాలీ చూస్తాము, లేకపోతే మణిచంద్ సంస్థకు సంబంధించిన బాటిల్స్ చూస్తాము, ఇంకేవో బాటిల్స్ ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. బట్ వీటిని ఇమిటేట్ చేస్తూ అంటే లెటర్స్ అన్నవి ఇక్కడ అక్కడ తీసి అలా చేంజ్ చేసి కొన్ని డూప్లికేట్ వాటర్ అనేవి మనకు కనిపిస్తుంటాయి, వాటర్ బాటిల్స్. వాటిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? అంటే వాటికి లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనకు ఆ వాటర్ బాటిల్ పైన ఏంటంటే లైసెన్స్, FSSAI లైసెన్స్ నంబర్ ఉంటుంది. మనం ఏంటంటే నెట్లో కొట్టి చూడాలి ఉందో లేదా అన్నది. ఉంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఎందుకంటే అలా దగ్గర ఉన్న వర్డ్స్ ఇవ్వరు, కస్టమర్ని మోసం చేసినట్టే అవుతుంది ఇది. బట్ గవర్నమెంటే దగ్గర ఉండి చేపిస్తుంది. అంటే బస్ స్టాండుల్లో, అంటే బస్ స్టాండ్లలో మనకు ఏంటంటే కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఇప్పుడు లీజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాటికి గవర్నమెంట్ అంటే అంత గవర్నమెంట్ మీరు చెయ్యండి అని చెప్పదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్ కోసము ఈ బిస్లరీ దాన్ని ఏదో స్పెల్లింగ్ అటు ఇటు ఉన్నదాన్ని అమ్ముతారు, ఎక్కువ పైసలకు అమ్ముతారు. అది ఏంటంటే మనము వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ చూసుకున్నా కూడా మనకు దొరికే పార్లేజీ కూడా అక్కడ ఇంకేదో పార్లే బి అనో పార్లే సి అనో ఇలా అమ్ముతుంటారు. అండ్ చాక్లెట్స్ కూడా అలా ప్రతిదాన్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తూనే ఉంటారు. అక్కడ నకళ్ళు అన్నవి సర్వసాధారణం. ఫుల్గా అంటే ప్రోడక్ట్ ఏదైతే మనము టీవీల్లో చూసి కొనాలి తినాలి అనుకుంటామో, ఏదైతే మనం అంటే బస్ స్టాపుల్లో అక్కడ ఆగిన తర్వాత అరే ఫలానా బిస్కెట్ తింటే బాగుంటుంది, ఆ బిస్కెట్ అనేది మాత్రం అక్కడ దొరకదు, ఆ చాక్లెట్స్ అనేవి మాత్రం అక్కడ దొరకవు. అలాంటి పొజిషన్ మాత్రం ఉంది. సో వాటిపైన ఎవరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు మరి? అదే మనం ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇప్పుడు బిస్లరీ అని అన్నారు, లేదా ఏదో కిన్లేనో ఏదో ఒకటి, మనకు డౌట్ వచ్చిందంటే మనము ఆ కంపెనీ వాళ్ళకి కూడా ఈమెయిల్ రాసి చెప్పొచ్చు, ఇట్లా ఇంటిమేట్ చేయొచ్చు ఫస్ట్, అదొకటి. సెకండ్ ఇంకోటి ఏంటంటే మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా అనొచ్చు, సార్ ఇప్పుడు బ్రాండెడ్ వచ్చేసి మనకి ఇది ఉంది, మరి ఇట్లా నకలు ఇట్లా చేసి అమ్ముతున్నారు, మరి అది మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి వాళ్ళకి అనొచ్చు. ప్లస్ మీకు టీడీఎస్ అని చెప్పాను కదా, టీడీఎస్ కూడా చెక్ చేసుకుంటే మనము అది ఒక 250-300 లోపల వచ్చేస్తుంది మీకు అమెజాన్లో కొనుక్కుంటే. టీడీఎస్ మషిన్తో వస్తుంది. ఆ మషిన్తో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఒకవేళ 50 బిలో ఉందనుకోండి, ఇమీడియట్ మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చేస్తారు, అన్ని సీజ్ అయిపోతాయి. అవి ఆ బాటిల్స్ అన్ని సీజ్ చేసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. ఇక చాక్లెట్లు అవి ఇవి అంటారా, మీరు దానిపైన డిక్లరేషన్స్ చూడాలి. ఓవర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, MRP ఉందా, ఎక్స్పైరీ డేట్ ఉందా, అవి చూసి మనకు కరెక్ట్ ఉన్నప్పుడే మనం అవి కొనుక్కోవాలి. చాలా మంది ఏంటంటే 10 రూపాయలు కదా, లేదా 2 రూపాయలు కదా, 3 రూపాయలు కదా తింటారు, తీసుకుంటారు. బస్ స్టాప్లలో అమ్ముతుంది, ఎందుకు అమ్ముతారు అంటే అది ఫాస్ట్ మూవింగ్ గుడ్స్ ఉంటాయి. ఇప్పుడు MGPSలో దిగుతారు, కొనుక్కొని వెళ్ళిపోతాడు, నెక్స్ట్ డే రాడు, మళ్ళీ ఎప్పుడో వస్తాడు. సో అలాంటి టైంలో ఏంటంటే మన స్టాండర్డ్ అనేది తగ్గుతుంది. ఏది మన ఫుడ్ దాంట్లో పెట్టే దాంట్లో, వీళ్ళు కొనే అమ్మే దాంట్లో ఏం పెడతారంటే మళ్ళీ రాడు కదా అన్నట్టు. ఇది మీకు సికింద్రాబాద్లో కూడా జరుగుతుంది ఈ విషయం. సో మనకి ఏమిందంటే మనం చూసుకోవాలి, ఇవి మనం అవగాహన తెచ్చుకోవాలి. మనం కొనే ఐటమ్ కానీ దానిపైన ఈ బ్రాండ్ ఎవరిది, ఈ FSSAI లైసెన్స్ ఉందా లేదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ లైసెన్స్ ఉందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా, అయిపోయిందా అని మనం చెక్ చేసుకోవాలి. MRP ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. అలా ఉన్న టైంలో మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే రేపటి దిన మీకు ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజన్ అయిందంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఉంటుంది. చాలామంది ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ధాబాల దగ్గర బస్సెస్, వెహికల్స్ అనేవి ఆపుతుంటారు. సో మామూలుగా మన దగ్గర 15 రూపీస్ కూల్ డ్రింకో లేకపోతే 20 రూపీస్ కొన్న ఒక కూల్ డ్రింకో లేకపోతే బిస్కెట్ ప్యాకెటో అక్కడికి వెళ్ళేసరికి 20 to 25 రూపీస్కి చేరుకుంటుంది. అంటే 5 రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటుంటారు ఒక్కొక్క దానిపైన. సో ఇలాంటి వాటిపైన ఎవరు యాక్షన్ తీసుకుంటారు? మెట్రాలజీ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధం ఉందా, లేకపోతే అంటే సిటీ అవుట్స్కట్ ఉంది కాబట్టి మేము 5 రూపీస్ ఎక్స్ట్రాగా అమ్ముతున్నాము అనేసి చాలామంది చెప్తుంటారు. ధాబా ఓనర్స్ కానివ్వండి, లేకపోతే ఆ కాన్ఫెక్షనరీ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అంటుంటారు. ఎక్కడైనా సరే మనకి ఏంటంటే MRP అయితే డిక్లేర్ ఉందో MRP కన్నా ₹1 ఎక్స్ట్రా తీసుకోవద్దు. ఓకే, అంటే డాబా ఉండండి, సిటీ అవుట్స్కట్లో ఉండని, ఏమన్నా ఉండని అండి, మనకు సంబంధం లేదు. అది
ఇప్పుడు మీరు దాబా అంటారు కాబట్టి నేను కూడా ఒకసారి జైరాబాద్ అటు దిక్కు వెళ్ళినప్పుడు దాబాలో నేను కూడా తిన్నాను, తిని వాటర్ బాటిల్ తీసుకుంటే అక్కడ 20 రూపీస్ ఉంటే 25 రూపీస్ చార్జ్ చేశారు వాళ్ళు. నేను మళ్ళీ లీగల్ మెట్రాలజీకి పెట్టాను, 1-2 months తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ కదా, వాళ్ళు వెళ్ళడానికి కొద్దిగా సిటీ కవర్ చేసుకుని వెళ్ళడానికి టైం పట్టింది, తీసుకున్నారు, పంపించారు మనకు. సో మనం కూడా ఎక్కడ మన ఈ గల్లీలో ఉండనియండి, లేకపోతే సిటీ మన సెంటర్లో ఉండనియండి, అవుట్స్కట్స్లో ఉండనియండి, తప్పే అది. ఎంఆర్పి కన్నా అది మీ ఇష్టం, మీరు డొనేట్ చేయాలని కూడా డొనేట్ చేయొచ్చు, కానీ లా ప్రకారం అయితే ఎంఆర్పి కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అచ్చా, అంటే వాళ్ళు చేస్తుంది కూడా తప్పే. కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది ఎవరైతే ట్రావెలింగ్ చేస్తుంటారో, సో బస్సెస్ అన్నవి మనకు ఫలానా అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలిసిన వాళ్ళ చోట మాత్రమే, అంటే ధాబాలు ఆ బస్ డ్రైవర్లకు లేకపోతే కండక్టర్లకు తెలిసిన చోట ఆపితే అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ అన్నవి ఈ బాటిల్స్ లేకపోతే చాక్లెట్స్ ఇంకేదన్నా తినుబండారాలు ఇవన్నీ వీటిపైన ప్రతి దానిపైన 5 రూపీస్ అన్నవి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఉమేష్ గారు అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు, అంటే వాటిపైన మనం ఒక్క రూపీ కూడా మనం ఎక్స్ట్రా చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లించితే కనుక ఏవైతే వాళ్ళు బిల్ ఇస్తారు కదా, ఆ బిల్ని తీసుకెళ్ళి మీరు ఆర్టీఐ వేయవచ్చు అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. అంటే మనం కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక 20 days టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చి రేపు పార్టీ వేస్తే అది మంచి పద్ధతి కూడా కాదు. వాళ్ళకి కూడా చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, అటెండ్ కావాలి. మనకి ఏంటంటే ఒక 15 days గ్రేస్ పెట్టుకోవాలి. మనం ఇవాళ కంప్లైంట్ ఇచ్చామంటే 15 days తర్వాత మనం ఆర్టీఐ ఫైల్ చేస్తే మనకు 1 month టైంలో మనకు వస్తుంది అనమాట రిప్లై. ఏం యాక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? మనకు కూడా సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ దాటంగానే ఉందన్నమాట. క్రాస్ రోడ్స్ గాంధీనగర్ తర్వాత ఓకే, గాంధీనగర్ దిక్కు ఉంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని. అశోక్ నగర్ వెళ్ళే సైడ్, అక్కడ మనకు ఏంటంటే వెయిట్స్ అండ్ మేజర్స్ కూడా చెక్ చేస్తారన్నమాట వాళ్ళు. దాని వెయిట్స్ అండ్ మేజర్స్, ఎంఆర్పి ఇష్యూస్. ఇప్పుడు మనము ఇంకోటి ఏంటంటే సినిమా థియేటర్లలో మనం చిప్స్ ప్యాకెట్ తీసుకుంటాం, దానిపైన డిక్లరేషన్ ఉండదు. సో మనం దీనిపైన కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మనం జిహెచ్ఎంసీ వాళ్ళకి అప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సీజ్ కూడా చేయించాం అనమాట. ఏవి ఆ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దానిపైన ఏంటంటే ఈ లైసెన్స్ నెంబర్ అని ఉండాలి కంపల్సరీ, డిక్లరేషన్ ఉండాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, కస్టమర్ కేర్ నెంబర్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ అయ్యి ఉండాలి. అలా చాలా మంది ఏంటంటే ప్యాక్ చేసి ఉంటే తింటారు. అవి మనం డైలీ సినిమాకి అయితే పోము కదా, ఇవాళ వెళ్తాము మళ్ళీ 1 month కొత్త సినిమాలు వచ్చి వెళ్తాము. అది తినడం వల్ల ఎంత హాని అవుతుందో తెలియదు మనకు. సో అట్లా అని మనం జాగ్రత్తగా ఉండి మనం వీటిపైన ధ్యాస పెట్టాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, పిల్లలు చూడంగా నాకు అది కావాలి అని అంటారు, చిప్స్ ప్యాకెట్ కావాలి అని అంటారు. మనం ఏమంటాం, మరి ఏం కాదు 20 రూపీస్ 30 రూపీస్ కానీ ఇప్పిస్తాం. వాడు ఏ ఆయిల్లో చేస్తుండో తెలుసా మీకు? తెలియదు. అది అది చేసిన రోజు అవుతుందో తెలియదు. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. మనం అది చెక్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు అది సరిగా లేకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా సంబంధిత మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అది ఫుడ్ సరిగా లేదు, అది చిప్స్ ప్యాకెట్ ఏవి ఉన్నాయి అవి సరిగా లేదని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ డిక్లరేషన్స్ ఉన్నాయి, 30 రూపాయలు ఉండాల్సింది 40 రూపాయలకి అమ్ముతున్నాడు, లేదా 30 కన్నా ఎక్కువ అమ్ముతున్నాడు అంటే మీరు లీగల్ మెట్రాలజీకి ఇవ్వచ్చు కంప్లైంట్. ఇటీవల రామ్దేవ్ బాబాకు సంబంధించిన కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ పైన అంటే వాళ్ళు యాడ్స్లో ఎలా చూపిస్తున్నారో అలా అమ్మట్లేదు అని వాళ్ళపైన కేసు వేయడం జరిగింది అండ్ సారీ చెప్పించడం జరిగింది. అండ్ వాళ్ళకు సమ్ పెనాల్టీ ఏదో ఎంతో కొంత పెనాల్టీ కూడా వేశారు. అండ్ రామ్దేవ్ బాబా ట్రస్ట్ నుంచి ఆ కంపెనీ నుంచి కూడా సారీ కూడా చెప్పేశారు. సో ఇది కేవలం అంటే ఓన్లీ ఎందుకు రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళనే, రామ్దేవ్ బాబా తప్పు చేస్తే అతన్ని ఇలా చట్టరీత్యా నేరము అనేసి చెప్పడం ఓకే, బట్ విమల్ ఉంది, లేకపోతే బూస్ట్ ఉంది, లేకపోతే హార్లిక్స్, ఇవన్నీ కూడా అంటే శక్తినిచ్చే పోషకాలు ఇందులో ఉన్నాయని చెప్తారు. నిజంగా అందులో అవన్నీ ఉంటాయా? ఒక యాడ్లో చూపించే విధంగానే ఈ ప్రొడక్ట్స్ అన్నవి తయారు చేస్తారా? అంటే జనరల్గా మీరు ఇప్పుడు బాదాం జ్యూస్ అని దొరుకుతుంది బయట, మనకు బాదాం మిల్క్ అని దొరుకుతుంది. మీరు అలా బాదాం ఎంత క్వాంటిటీ ఉందో చూడండి ఒకసారి. అది తిప్పి కొడితే మీకు 1% కూడా ఉండదు, మాక్సిమం 5% కూడా ఉండదు. అంటే 95% ఏంటి బాదాం కాదన్నట్టే కదా. సో ఇట్లా మనకి ఏంటంటే మిస్ బ్రాండింగ్ అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు ఇమ్యూనిటీ బూస్టర్ అని అంటారు. అవును, అది మనకు అప్రూవ్ ఉంటే ఏం కాదు, అప్రూవ్ లేకుంటే మనం అట్లా చేయొద్దు. సో వీటిపైన ఇప్పుడు మనకు రామ్దేవ్ బాబా గారి గురించి ఏంది అంటే కొరోనిల్ గురించి అయింది ఇష్యూ. మన కోవిడ్ టైంలో ఇది క్యూర్ చేస్తుంది అని చెప్పి అట్లా అయింది. సో వీళ్ళకు అలోపతి వాళ్ళకు పడరాదు, అలోపతి వాళ్ళకు అసలు ఆయుర్వేదిక్ అంటే అసలు ఇవన్నీ పడరాదు. వాళ్ళు ఏమంటారు సూడో సైన్స్ అని అంటారు. సో దాని దృష్ట్యా
ఇప్పుడు రామ్దేవ్ బాబా కూడా క్షమాపణ చెప్తే ఒప్పుకోనని చెప్పారు, వీళ్ళు కూడా క్షమాపణ చెప్తా అంటే వీళ్ళు కూడా ఒప్పుకోనని చెప్పారు, ఏది కోర్టు. సో అది కోర్టు పరిధిలో ఉంది, అట్లా అని మనం ఏం మాట్లాడలేము దాని గురించి. మాట్లాడితే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. అంటే ఇది ప్రూవ్ అవ్వనంత వరకు మనం మాట్లాడలేము, ఎందుకంటే ప్రొసీడింగ్స్ నడుస్తుంటాయి కదా, సో మనం ఏం మాట్లాడలేము దాని గురించి. రైట్. అంటే ఏదైనా సరే మనకు మిస్లీడింగ్ చేసేటట్టు అడ్వర్టైజ్మెంట్ ఉంటే అది కన్సూమర్ ఫోరంలో, కన్సూమర్ యాక్ట్లో కూడా వస్తుంది మనకు. ఇప్పుడు మీరు ఇది తాగండి మీకు శక్తి వస్తుంది, మీరు నెల రోజులు ఇది వాడండి మీకు హెయిర్స్ వస్తాయి, మీరు నెల రోజులు ముఖాన్ని పెట్టుకోండి మీరు తెల్లగా అవుతారు, ఇట్లా కొన్ని ఉంటాయి చాలా మటుకు, పేరుండే ఊరుండే దానికి. కానీ ఏంటంటే నడుస్తుంది, ఏంటంటే ఎదుటి మనిషి వీక్నెస్ని వాళ్ళు అది చేసుకుంటారు. ఇప్పుడు ఎదుటి మనిషికి ఏంది హెయిర్ ఫాల్ అవుతుంది, ఎంత డాక్టర్ పోయినా తగ్గట్లేదు, కానీ బేసిక్ నుంచి చూడరు. అరే ఇది ఆయిల్ పెట్టుకో తక్కువ అవుతాయి అంటే కొంటారు, ఎంత కాస్ట్ అయినా కొంటారు, అది పెడితే ఇంకో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా ఆ టైంలో ఏంటంటే మనము కన్స్యూమర్ ఫోరంలో కూడా మనం కంప్లైంట్ చేసి కంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు మనం. రైట్. ఆ కంపెనీ. సో ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్గా ఉన్న ఉమేష్ ఈ మధ్యన మచ్చా దేవేందర్ అనేసి ఒక పొలిటీషియన్ పైన కేసు వేయడం జరిగింది, ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా మీరు నమోదు చేయించారు. అవును. సో ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా అంటే ఇలా మచ్చా దేవేందర్ ఎలా అయితే ఓపెన్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడో దేవునికి విరుద్ధంగా, అంటే ఇప్పుడు నేను కెమెరా ముందర చెప్పలేను, అలాంటివి కొన్ని బూతులు యూజ్ చేస్తూ కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. అలాంటి వాళ్ళపైన కూడా ఉమేష్ ఇక్కడ కేసు ఫైల్ చేశాడు. సో ఉమేష్ గారు చెప్పండి, అంటే ఎలాంటి కేసులు ఇంతకుముందు, అంటే ఎప్పటి నుంచి మీరు ఇలాంటి ఫైల్స్ చేస్తున్నారు? అంటే మాకు తెలిసిన ఉమేష్ ఏంటంటే ఆర్టీఐ కేవలం ఒక ఫుడ్ ప్రోడక్ట్ పైన లేకపోతే ఒక హోటల్ యాజమాన్యం పైన ఇలాంటి వాళ్ళపైన మీరు కేసులు నమోదు చేస్తుంటారు, ఎఫ్ఐఆర్స్ చేయిస్తుంటారు, మెట్రాలజీ పరంగా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి. బట్ ఇలా అంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేస్తారనేసి మాకు తెలిసింది. అంటే టార్గెట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనము మన సొసైటీలో ఉంటున్నప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది, వాళ్ళని గుర్తింపు అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఏంటంటే ఫేమస్ కావడానికి ఇట్లా కావడానికి ఇష్టం వచ్చేట్టు వాగుతారు, వాళ్ళకి స్పాన్సర్షిప్ వస్తూ ఉంటుంది, వాళ్ళు వీళ్ళు ఇస్తుంటారు, నువ్వు యాంటీ హిందూ కామెంట్స్ చెయ్యి అని చెప్పి అంటుంటారు. మొన్న రీసెంట్గా ఏమైందంటే నేను యూట్యూబ్లో చూస్తుంటుంటే ఒక మచ్చా దేవేందర్ అని చెప్పి ఏదో తమిళనాడు పార్టీకి చెందిన వ్యక్తి మన లోక్సభకు కూడా కంటెస్ట్ చేసిండంట, లోక్సభ ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా. నేను వింటుంటుంటే చాలా నీచంగా మాట్లాడాడు, చాలా నీచంగా. ఇప్పుడు నేను ప్రాక్టీసింగ్ హిందూని, పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను జై శ్రీరామ్ అని 10 సార్లు అంట, జై శ్రీకృష్ణ అని అంట. నాకు ఏంటంటే నా బిలీఫ్ అది, నా నమ్మకం అది. అలాంటి నమ్మకంని వేరేవాడు వచ్చి దేవుడిని ఇట్లా తిడితే నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను అట్లా ఒప్పుకోను కదా. ఇప్పుడు నేను ఏదో ఇంట్లో పూజ చేసుకొని కూర్చే టైప్ కాదు నేను ఏదైనా అంటే కంపల్సరీ లీగల్గా పోతున్నాను, నేనేం కత్తి తీసుకొని పొడవలే కదా అతన్ని. నేను ఏదన్నా కాన్స్టిట్యూషన్లీ వాట్ ఈస్ మై రైట్, ఐఎమ్ డూయింగ్ దట్. ఇప్పుడు నేనేం చేసిన, ఆ వీడియో విన్న తర్వాత నాకే చాలా డిస్టర్బ్గా ఉండే మైండ్ అంతా. సో నేను కంప్లైంట్ మన సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ పంపించాను అనమాట, ఈమెయిల్ కంప్లైంట్ పంపించి డీసీపీ మేడంతో కూడా మాట్లాడి, మేడం ఇట్లా కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు అంటే ఒక మనిషి ఫిజికల్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తే సైబర్ క్రైమ్కి ఎందుకు వెళ్తుంది? ఎందుకు అంటే నార్మల్ కంప్లైంట్స్ ఎందుకు తీసుకోరు వీటిపైన? అంటే సైబర్ అంటే ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్ కాబట్టి సైబర్ క్రైమ్ వాళ్ళు డీల్ చేస్తారనమాట. ఇప్పుడు మనకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లా వచ్చేప్పుడు మాక్సిమం వాళ్ళే చేస్తారు. బట్ ఇప్పుడు ప్రతి స్టేషన్లో కూడా సైబర్ క్రైమ్ అనే వింగ్ అనేది ఉంది ఇప్పుడు సపరేట్గా. సో వాళ్ళు కూడా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి యాక్చువల్లీ అట్లా అని. అంటే ఇంతకుముందు అంటే మనము ఇప్పుడు ఈ మచ్చా దేవేందర్ పైన మనం మొన్నకి ఎఫ్ఐఆర్ బుక్ చేయించాం సైబర్ క్రైమ్లో. అంతకుముందు ఒక క్రిటిక్ అని ఉండే కత్తి మహేష్ అని చెప్పి. అవును, కత్తి మహేష్ అతను కూడా ఏంటంటే యూట్యూబ్లో వీడియో శ్రీరామన్ పైన చాలా ఘోరంగా మాట్లాడాడు. వీళ్ళకి అంటే మతి ఉండి మాట్లాడతారు మతి లేక మాట్లాడతారు అర్థం కాదు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు. ఇక అప్పుడు మనం కూడా అప్పుడు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు కేసు బుక్ చేయించినాము, అతన్ని రిమైండ్ కూడా పంపించారు అనమాట. ఇక దాని తర్వాత కూడా మళ్ళీ మనకి ఏమైంది, ఇట్లా చూస్తున్నా ఫేస్బుక్లో చూస్తుంటుంటే సీతమ్మ వారి గురించి తప్పుగా మాట్లాడి ఒక అతను. ఇప్పుడు ఎంఐఎం ఎంబీటీ మధ్యలో ఏదో ఘర్షణ అయ్యింది, ఎంఐఎం రిపోర్టరు తూ రావని అని చెప్పి ఇతన్ని తిట్టింది ఎంబీటీ అతన్ని. ఇతను ఎంబీటీ అతను ఆమెను వేరే విధంగా తిట్టకుండా రావని ఏం చేసిండు తెలుసా సీతని అది ఇతని ఏదో మాట్లాడిండు అతను. ఇక చూసి నాకు చాలా అది అనిపించి అది కూడా కంప్లైంట్ ఇచ్చి అతను కూడా కేసు బుక్ చేపించాం మనం అప్పుడు. ఇది ప్రొవోకింగ్ స్పీచ్ అంటే నేను అనేది ఏంటంటే ప్రొవోకింగ్ ఎవరు చేసినా కేసు బుక్ కావాలి. ఎవరా ఎంబీటీ లీడర్? ఆ ఎంబీటీ లీడర్ వచ్చి సయ్యద్ సలీం అని చెప్పి. సయ్యద్ సలీం అని గడ్డపైన ముసలైన ఉంటాడు ఆయన సోషల్ యాక్టివిస్ట్ అనుకుంటాడు. ఇప్పుడు రీసెంట్గా మనం ఎంపీగా నిలబడ్డ మాధవ లత గారి పైన కూడా చాలా అది మాట్లాడిండు అతను, అంజతుల్లా ఖాన్ కూడా మాట్లాడిండు అట్లా. సో వీళ్ళ పైన కూడా మనము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే మన స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్ అయితే వికాస్ రాజ్ గారు ఉన్నారో ఆ ఆఫీస్కి మనకు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చింది యాక్షన్ తీసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి. ఇంతవరకు నాకు రాలేదు అది.
ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకొని నాకు రాలేదు. సో నేను ఆర్టీఐ ఫైల్ చేశాను, ఇంకా టైం ఉంది, వచ్చేది ఉంది, కంపల్సరీ వాళ్ళని కూడా కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు పొలిటికల్గా ఏమన్నా చెప్పు, ఒక పర్సన్ని నువ్వు పర్సన్ అటాక్ చేయొద్దు, మనకు ఎలక్షన్ కోడ్లో ఉంది అది. సో అలా తిట్టినందుకు మనం కంప్లైంట్ ఇచ్చినాము, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, అది కూడా మళ్ళీసారి బుక్ అవుతుంది కేసు. ఓకే. సో ఈ కేసు విషయంలో అంటే మచ్చా దేవేందర్ పై కేసు ఏదైతే నమోదు చేసిండ్రో, సో ఎలాంటి సెక్షన్స్ అక్కడ యాడ్ చేయడం జరిగింది? అంటే సెక్షన్ అంటే మీరేమైనా సెపరేట్గా చెప్తారా ఈ సెక్షన్స్ అన్నవి యాడ్ చేయండి అని? అంటే నేను పెట్టాను 3 సెక్షన్స్ అని పెట్టాను, వాళ్ళు 2 సెక్షన్స్ యాడ్ చేసి ఇంకో సెక్షన్ కూడా యాడ్ చేశారు, మొత్తం టోటల్ 3 సెక్షన్స్ బుక్ చేశారు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారో చూడాలి, ఫాలోఅప్ చేయాలి సైబర్ క్రైమ్ వాళ్ళతో. ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ కనుక చూస్తే, సో స్పెషల్లీ మీకోసం సోషల్ మీడియాలో చాలామంది వీడియోస్ చూస్తుంటారు. సో అలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు నచ్చనప్పుడు, అంటే ఫలానా ఛానల్ యాంటీ హిందువో లేకపోతే యాంటీ ఇంకేదో మతమో ఇలాంటివి టెలికాస్ట్ చేస్తుంది అంటే అలాంటి వాళ్ళపైన ఎలాంటి కేసెస్ ఫైల్ అవుతాయి అండ్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రేక్షకుల కోసం. ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏమైనా వీడియో కంటెంట్ చూసినాము, మనకు నచ్చలేదు అంటే కంటెంట్ కాన్స్టిట్యూషన్లీ కరెక్టే ఉంది, అంటే రాజ్యాంగంగా మంచిగా చెప్పారు, ఏం అబ్యూజ్ చేయకుండా హెల్దీ క్రిటిసిజం యాక్సెప్ట్ చేయొచ్చు. అలా కాకుండా వల్గారిటీ, ఒక దేవుణ్ణి తిడుతున్నట్టు, ఒక ధర్మాన్ని తిడుతున్నట్టు. ఎగ్జాంపుల్స్ చెప్తాను, కత్తి మహేష్, బైరి నరేష్ అండ్ ఇటీవల నాకు ఇంకో పేరు వస్తుంది మచ్చా దేవేందర్, కానీ చాలామంది లుచ్చా దేవేందర్ అనేసి అంటున్నారు. సో అంటే థంబ్నెయిల్స్ మనం చూసి అలవాటు అయిపోయింది అన్నమాట. లుచ్చా మహేందర్ కాదు, మచ్చా మహేందర్. అయితే వీటిని ఏం చేయాలంటే మనము ఫస్ట్ రిపోర్ట్ చేయాలి. మనము ఒక 100 మంది అట్లా రిపోర్ట్ చేస్తే తీసేస్తారు వాళ్ళు కూడా. నాకు చెప్పింది ఎవరంటే సైబర్ క్రైమ్ వాళ్ళే చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు మనం వేరే కంప్లైంట్ కూడా ఇస్తే వీడియో కంటెంట్ బాగాలేదు ఇట్లా అని అంటే రిపోర్ట్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. మీరు ఒక కొంతమంది రిపోర్ట్ చేస్తే వాళ్ళు రివ్యూ పెట్టి తీసేస్తారు. అంటే పర్టికులర్ నెంబర్ అని చెప్పలేదు, ఒక 100 మంది అన్నట్టు అట్లా చెప్పిండే అనమాట. సరే అని చెప్పాను అనమాట. అదొకటి. దాంతోపాటు మనం ఏం చేయాలంటే దాన్ని షేర్ చేయొద్దు, లైక్ చేయొద్దు. మనం ఏం చేయాలి, ఒకవేళ మనకు అట్లా కావాలంటే వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి, లింక్ అనేది సేవ్ చేసుకోవాలి. లింక్ సేవ్ చేసుకొని మనము పెట్టుకోవాలి, నోట్ ప్యాడ్లో పెట్టుకోవాలి, కంప్యూటర్ మీద నోట్ ప్యాడ్లో పెట్టుకొని లెటర్ మన సైబర్ క్రైమ్ కన్నా ఇవ్వాలి, లేకుంటే మన లోకల్ పిఎస్ అయినా రాస్తూ ఈ పలానా నేను ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ పలానా వీడియో కనిపించింది, ఆ వీడియోలో చాలా అసభ్యకరంగా మా దేవుళ్ళ గురించి కానీ మన భారతదేశం గురించి కానీ లేదా పలానా ఇట్లా వల్గర్గా మాట్లాడుతున్నారు, అది దానివల్ల మన సొసైటీ భంగం అవుతుంది అని చెప్పి మనం అది రాసేసి ఆ లింక్ పెట్టేసి ఆ వీడియో కూడా మనం ఈమెయిల్ అటాచ్ చేసి పంపించేసేయాలి. ప్లస్ హార్డ్ కాపీ కూడా ఒకటి సబ్మిట్ చేసేస్తే డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. సో మీ కేవైఆర్ఎస్ నుంచి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కేసెస్ని మీరు హ్యాండిల్ చేయబోతున్నారు? అంటే ఫలానా ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి అనేసి అనుకున్నవి ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే సివిక్ ఇష్యూస్ చాలా ఉంటాయి మున్సిపాలిటీస్లలో. ఇప్పుడు చెత్త కాల్చేది ఆల్రెడీ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అవగాహన లేకుండా. ఇప్పుడు ప్రస్తుతం నాకున్నది నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ పబ్లిక్కి అవేర్నెస్ చేయాలని చూస్తున్నాను. చెత్త అనేది కాల్చొద్దు, అదొకటి. ప్లస్ ఇప్పుడు మనకు ప్రతి దగ్గర మనం మోసపోతున్నాం. యాజ్ ఎ కస్టమర్గా, యాజ్ ఎ కన్జ్యూమర్గా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం కన్జ్యూమర్లమే. పాల ప్యాకెట్ కొనుక్కుంటాము, టీ తాగుతాము, బయట తింటాము, చేస్తాము, రీఛార్జ్ చేసుకుంటాం, అన్నీ మనం కన్జ్యూమర్లమే. హ్యూమన్ బీయింగ్ తర్వాత కన్జ్యూమరే అనాలి మనం చెప్పాలంటే. ఇలాంటి విషయాల్లో చాలా మటుకు కొంతమంది మోసపోతున్నారు. ఇప్పుడు అది దానిపైన నేను ఇంకా ఎక్కువ విస్తృతంగా చేయాలని చూస్తున్నాను అనమాట. ఎవరైనా మనకు తోడుగా ఎవరైనా వస్తారు అంటే వాళ్ళకు కూడా ఆర్టీఐ ఎట్లా వేయాలి, మీ దాంట్లో కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్ కూడా చాలా మంది మధ్యలో ప్రాబ్లం అయిండే. ఒకవేళ వాళ్ళు వచ్చి డెలివరీ ఇంటికాడ డెలివరీ చేయాలి మనకు. ఇప్పుడు మీది ఇల్లు ఇక్కడ అంటే మీ ఇంటికి డెలివరీ చేయాలి, ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ డెలివరీ చేయాలి. వాళ్ళు ఎట్లా అంటే కింద పెట్టి వెళ్ళిపోవడము, 30 రూపాయలు 40 రూపాయలు తీసుకోవడం ఎక్స్ట్రా ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా. సో అది అనేది కూడా ఇల్లీగలే. సో మనకి ఇట్లా అయినప్పుడు మనం ఏం చేసామంటే సివిల్ సప్లై వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి పలానా ఊర్లో అట్లా అవుతుందని చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి 5,000 ఫైన్ వేశారు డీలర్లు. ఓకే. సో మనం ఏంటంటే ఇట్లా పబ్లిక్ని తీసుకురావాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఇంటికి వాటర్ ట్యాంకర్స్ తెప్పిస్తుంటారు. సో వాళ్ళవి కూడా అంటే 50 రూపీసో 30 రూపీసో అలా వాళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తుంటారు. అంటే వాటర్ ట్యాంకర్ ప్రైస్ 500 లేకపోతే 700, పెద్దవైతే 700, మినిమం అయితే 500.
కానీ వాటిపైన కూడా 50 రూపీస్ 30 రూపీస్ అన్నవి అడిషనల్గా తీసుకుంటుంటారు. అది కూడా ఇల్లీగల్ అనేసి మీరు అంటారు. అది కంపల్సరీ ఇల్లీగలే. ఏదైనా సరే మనకు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన అమౌంట్ ఉన్నప్పుడు అంతే అమౌంట్ పే చేయాలి. అంతకంటే ₹1 ఎక్కువ ఇస్తారు అంటే అది కంపల్సరీ ఇల్లీగలే. సో వాళ్ళపైన కూడా కేసు లేకపోతే పెనాల్టీ వేయొచ్చు. పెనాల్టీ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, వాటర్ వర్క్స్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా సరే మనకు ప్రిస్క్రైబ్ చేసింది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంఆర్పి అట్లా అంటున్నారు కాబట్టి మనం కోవిడ్ టైంలో ఆర్టీపీసీఆర్ చేయించినాం. అందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేపిస్తాం కదా. సో నేను కూడా చేయించాను, మా వైఫ్ కూడా చేయించాను. అప్పుడు నాకు వచ్చిండే పాజిటివ్ వచ్చిండే. 500 తీసుకోవాల్సింది 840 రూపీస్ తీసుకున్నాడు అతను. 840 or 850 తీసుకున్నాడు, సంథింగ్ మోర్ దెన్ 500 తీసుకున్నాడు. నాకు అంతే తీసుకున్నాడు, మా వైఫ్ అంతే తీసుకున్నాడు. సరే నాకు హెల్త్ బాగాలేకుండా అడిగాను నేను. అంటే అప్పుడు అడగలేదు, సరే పోనీలేండి నాకు తర్వాత చూసుకుందాం, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి. 3 days అయినా మా వైఫ్ది రిపోర్ట్ రాలేదు. ఆర్టీపీసీఆర్ ఏమైంది అని అడిగితే, ఫోన్ చేసి అడిగితే లేదు అయిపోయింది పోయింది, లేదు మళ్ళీ వచ్చి ఇమ్మన్నాడు. మళ్ళీ వచ్చి ఆల్రెడీ 4 days అయిపోయింది. 4 days తెలిసిపోతుంది మనిషికి ఉందా అనే సిమ్టమ్స్ బట్టి తెలిసిపోతుంది. అయితే నేను ఏం చేశానంటే అప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పెట్టాను అనమాట. కలెక్టర్కి పెట్టి మన ప్లస్ హెల్త్ సెక్రటరీ కూడా కంప్లైంట్ పెట్టాను. దాంతోపాటు వీళ్ళు సరిగా రెస్పాండ్ అవుతలేరు అని చెప్పి మనము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పెడితే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేసింది, మనకు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి నోటీస్ ఇచ్చిందనమాట, యాక్షన్ తీసుకోమని చెప్పి. అప్పుడు ఏమైంది, మన రంగారెడ్డి డిఎంఓజ్ గారు మేడం ఏం చేశారంటే వాటిని సీజ్ చేసేసారు. ఆ ల్యాబ్ మనకు 139 పిల్లర్ నెంబర్ కాడ ఉంటుంది. సో దగ్గర 5 months వాళ్ళ సీజ్ ఉండే. వాళ్ళు ఏం రిక్వెస్ట్ పెట్టుకున్నారు అంటే మేము మా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత మనకు 120 to 120 ఇక్కడికి వచ్చేస్తే హైదరాబాద్ రేంజ్ వచ్చేస్తుంది. హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసుకోరు అనమాట. అంటే ఇప్పుడు రంగారెడ్డిలో అక్కడ లేదు, 139 ఎక్కడైతే ఉండేనో అక్కడ లేదు. 5 months వరకు లేకుండే వాళ్ళది. సో ఇట్లా మనం ఏం చేసినాము, వేరే హాస్పిటల్ కూడా వేరే బ్రాంచెస్ కూడా ఇట్లా చేస్తుంటే ఇట్లా కంప్లైంట్ ఇచ్చి కొనెక్ట్ అని చెప్పి ఉండే, బ్రాంచెస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి అప్పుడు మళ్ళీ బంద్ చేసారు. వాళ్ళు కలెక్ట్ కూడా చేసే అధికారం కూడా లేదు వాళ్ళకి. సో అట్లా మనకి ఏంటంటే జియో ఉంది, జియోను వైలేట్ చేసి వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నారు. కోవిడ్ టైం అంటే ఆల్రెడీ చాలా మంది పరిశాన్లు ఉంటారు, నాకు వచ్చిందా లేదా. దాంట్లో తీసుకోవాల్సింది 500, మీరు 800 1200 1100 అట్లా తీసుకుంటారు. ఇంటికి వస్తే కూడా వాళ్ళు క్లియర్లీ జియోలో మెన్షన్ చేశారు, ఇంత తీసుకోవాలి అంత తీసుకోవద్దు అని చెప్పి. దాన్ని వైలేట్ చేసినందుకు అట్లా చేసినాము అనమాట మనము. రైట్, థ్యాంక్ యూ అండి. అంటే మా స్టూడియోకి వచ్చేసి మీ విలువైన సమాచారాన్ని ఏదైతే కేసులో ఎలా కంప్లైంట్ చేస్తారు అండ్ ఎలా అయితే మీరు జనాల తరఫు నుంచి నిలబడి మీ వాయిస్ని రేజ్ చేస్తున్నారో ఇలాంటి వాయిస్ రేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్.